నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తంగా 12 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క వార్డులో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి విజయ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. విజయ్ భాస్కర్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫలితాలు వస్తున్నాయి. 12 మున్సిపాలిటీలు ఉన్న 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం ప్రకారం నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డులు ఉన్న నందికొండ మున్సిపాలిటీలో 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. మిగతా కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట కౌంటింగ్ సెంటర్లో కొంత కౌంటింగ్ ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా మిగతా కౌంటింగ్ సెంటర్లో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ వేగం పుంజుకుంది. కొద్దిసేపటి క్రితం బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మనకున్న సమాచారం ప్రకారం అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక క్లియర్గా నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఆలేరు హాలియాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి అయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న ఈ 2 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అవకాశం లేకుండానే ఈ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు మిగతా వార్డుల్లో కూడా దానికి సంబంధించిన ఇటు కోదాడ కావచ్చు, హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఇటు నేరడిచర్యలో కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో అయితే కనిపిస్తూ ఉంది. ఇటు భువనగిరి మున్సిపాలిటీలో మాత్రం ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఆ స్థానాలను పంచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక వైపు కొంతమంది భువనగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ తుది ఫలితం వస్తే కానీ చైర్మన్ పీఠం ఎవరికి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండదు. మొత్తంగా ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా నమోదయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2 గంటల వరకు 2-3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం అయితే ఉంది. కార్పొరేషన్కి సంబంధించిన నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన తుది ఫలితం రావడానికి మాత్రం మధ్యాహ్నం 2-2:30 వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.
మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 120 వార్డుల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 55, బీజేపీ 15, ఇతరులు 10 వార్డుల్లో గెలుపొందారు. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 120 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 55, బీజేపీ 15 చోట్ల, ఇతరులు 10 వార్డుల్లో గెలుపొందారు. రైట్ చూస్తున్నాం. మొత్తంగా కాంగ్రెస్ 130 వార్డుల్లో గెలుపొందినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ 60, బీజేపీ 17, ఇతరులు 10 వార్డుల్లో గెలుపొందారు. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. రంగారెడ్డి షాద్ నగర్ 5వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. అటు కొమరం భీం జిల్లాలో 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్నారాణి గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ 130 వార్డుల్లో ఇప్పటివరకు గెలుపొందింది. బీఆర్ఎస్ 60, బీజేపీ 17, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 11 వార్డుల్లో, కాంగ్రెస్ 2 వార్డుల్లో, స్వతంత్రులు 1 విజయం సాధించారు. దీంతో గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ములుగు జిల్లాలో ములుగు మున్సిపాలిటీలో 1, 4, 6 వార్డుల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లాలో 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. హుస్నాబాద్ 6వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తంగా మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. 130 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 60 వార్డుల్లో, బీజేపీ 17 వార్డుల్లో, ఇతరులు 10 చోట్ల 10 వార్డుల్లో గెలుపొందారు.